అంతా గందరగోళంగా ఉందిరా తాత. ఏం తాత ఊరికి కొత్త? అవును బాబు. అవును, దాహం వేస్తుంది అనుకుంటున్నారు. రండి కొబ్బరి బొండాలు తాగుదాం. తాత చెరుకు మిషన్లు ఆడుతున్నారా? పట్నం పోళ్ళకి పళ్ళు తొందరగా పోతారా, అందుకనే మిషన్ మీద రసం తీసి తాగుతున్నారు. తీసుకోండి. మరో 2 లాయిస్తారా? అట్టగే బాబు. అదే మా తోటలో అయితే ఏనుగు తొండం తీసినట్టు బిగిన 6 కాయలు లాగేసేవాడిని. నేనైతే 6 గెళ్ళు ముందుకెళ్ళి లాగేసి. ఏం పర్వాలేదు, ఇది మీ కొట్టే అనుకోండి. హాయిగా తాగేసి చక్కగా ఇంటికెళ్ళండి. పదరా. ఆగండి, డబ్బులు ఇవ్వండి. డబ్బులు ఏటయ్యా, కొట్టయింది కదా. ఒకే కొట్టు కింద ముగ్గురు వచ్చి కొట్టాయిందంట గడే. కొట్టినాది. ఏంటి కొట్టిన ఇదా? అవును, డబ్బులు ఇవ్వండి. ఎంత? 15 రూపాయలు. అమ్మ ఈడు తెలివితేటలు తగలే, ఎంత పని చేశారా? ఇచ్చేయి. అంతేనా? ఇచ్చేయి. అంత మోసం రా తాత. ఏంటి బాయ్యా, 2 చక్రాల మీద బంగారపు శుద్ధలతో కుండలు చేసుకోవచ్చునని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చావు. ఇదేనా మన ఇల్లు? అవును, ఇదే మన ఇల్లు. బంగ్లాలు అన్నావు, తోటలు అన్నావు, బంగారపు కొండలు అన్నావు. నిన్ను నమ్ముకుని నా కొండలు అన్ని బద్దలగొట్టుకొచ్చేసాను. అన్ని అబద్ధాలే. కాదు, మనము పడుకొనుటకు మాత్రమే ఈ ఇల్లు. పగలంతా ఉండున్నది ఆ బంగ్లాయందే. ఆ తోటలన్నీ కూడా వారివే. తూర్పున మెలమెలా మెరైచున్నది చూడుము, దానినే బంగారు కొండ అందరు ఊరి వారందరు. వెండి గని కూడా ఉన్నది, అది గవర్నమెంట్ వారిది, మనది కాదు. నేను చక్రము తిప్పుదునని నీకు చెప్పి ఉంటిని, అది నిజము. నేను ఆ బంగ్లా యందు డ్రైవర్ పని చేయుచుంటిని. నేను నీకు చెప్పిన అబద్ధములన్నీ నీపై ప్రేమతో చెప్పినవే. కాని కల్తీ లేని నిజం ఒకటి నీకు చెప్పి ఉంటిని, మరల ఇప్పుడు చెప్పుచుంటిని. నేను నిన్ను కష్టపెట్టను, నెత్తిన పెట్టుకొందును. నేను నీకు తాళి కట్టిన పిదప మనము హాయిగా చల్లగా కాంపురము చేసుకొనవచ్చును. చిన్న చిన్న పిల్లలను కనవచ్చును. అప్పుడు అందరూ నిన్ను అండాల్ పాపారావు అని పిలిచుదురు. నీకిష్టం లేకున్నచో ఈ సాయంత్రము బండికే మీ ఊరు పోవచ్చును. నీకు బ్యాంకులో ఇప్పించుదును. మరల నీవు కుండల కంపెనీ పెట్టుకొనవచ్చును. అప్పుడు అందరూ నిన్ను కుండల అండాళ్ళని పిలుచుదురు. ఇప్పుడు చెప్పుము, నన్ను తాళి కట్టమందువా, నువ్వు బస్ ఎక్కుతానందువా? బాయ్యా, నువ్వెన్ని అబద్ధాలు చెప్పినా ఒక మంచి నిజం చెప్పావు. నేను కుండలు చేసుకుంటూ బతికేదాన్ని. ఈ మట్టి గోళ్ళు నాకు కొత్త కాదు, మట్టి నేల కొత్త కాదు. ఇది బంగారం లాంటి మనసు, నాకదే బంగారపు కొండ. అట్లయినా ఇప్పుడే కట్టివే. ఇప్పుడేనా? నీవు ఓకే, నేను ఓకే, మనకేమి ఆటము. వస్తున్నాను సార్, వస్తున్నాను సార్. ఏంటి బాయ్యా మంగళ వైద్యాలు? మన కన్నము పెట్టు వారి చెట్లే మనకు మంగళవాద్యములు. వస్తున్నాను సార్. పోయి వచ్చిన ఉండు బాయ్యా, మనం మాట్లాడుకుందాం. మాట్లాడినా పెండి రోజే ఫుడ్ పోవును. ఇప్పుడు కాదు, 10 పైన మంచి కుండ తయారు చేసి ఉంచు. అరవకండి, కొత్తగా కాపురం పెట్టాడు, కాస్త నెమ్మదిగా పిలవండి. అట్లచ్మే, కొత్తగా కాపురం పెట్టినోడికి కొండల పగిలి నిలబడదే, అందుకే పెద్దగా పిలవాలి. పైగా మన రాయుడు బాబు గారు వెళ్ళిపోతాడు. మరి ఏం బావా ఇలా వచ్చావు? రా కూర్చో. కూకోవడానికి కాకపోతే పడుకోవడానికి వచ్చాననుకున్నాడు మీ ఇంటికి. కూకుంటానులే. అన్నయ్య, రూప ఇంట్లో లేదా? లేదమ్మా, ఫ్రెండ్స్ తో కలిసి షాపింగ్కి వెళ్ళింది. అలాగా, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను అలా లోపలికి వెళ్ళొస్తాను. అలాగేనమ్మా, రా బావా. అవును, ఈ మధ్య నువ్వు రామాపురం వెళ్ళి వచ్చావంటగా, అక్కడి విశేషాలేంటో? ఏముంటాయి, డర్టీ విలేజ్ డర్టీ పీపుల్. అక్కడున్న ఫీల్డ్స్ అన్ని అమ్మేద్దాం అనుకుంటున్నాను. అంతేలే, మనం ప్రతి పూట తింటున్న తిండి మాత్రం ఆ డర్టీ విలేజ్ నుంచి వస్తుందనే గుర్తెట్టుకో. అయితే మాంసం తింటామని ఎముకలు మెళ్ళ వేసుకుని తిరుగుతావా? తిరగం. అలాగని రక్తం మూతుకు రాజు తిరగడం మంచిది కాదుగా. మా డ్రైవర్ పాపారావు జరిగిందంతా చెప్పాడు. నువ్వు నీ కూతురు కలిసి ఆ రామచంద్రరాజు వాళ్ళని ఎదవని చేసి వచ్చారంటగా. మేం చేయడం ఏంటి? అలాంటి వాళ్ళ పుట్టకే వెధవ పుట్టక. మట్టి కంపు కొట్టే ఆ రాస్కెల్ మన రూపుతో వెధవేషాలు వేస్తాడా? అందుకే తిక్క కుదిర్చొచ్చాం. తప్పు బావా, పొగరు మందే నింద అలకినా. రూప బ్రతుకు ఒక విలేజ్ బ్రూట్ వల్ల బండబారిపోవడానికి అది ఎవరనుకున్నావు? నా కూతురు. అమెరికా నుంచి అల్లుళ్ళని క్యూలో నిలబెట్టి ఎంచుకోమనగలను, తెలుసా? తెలిసే చెప్తున్నాను, కానీ జరిగిందేంటో తెలిస్తే ఎంగిలి కూటు కోసం అమెరికా వాడు కూడా ఎగబట్ట తెలుసా? వాళ్ళదే మంచి వంశమే. నచ్చ చెప్పి
ఆ కుర్రాడికే మన అమ్మాయి నుంచి పెళ్లి చేయడం మంచిది. ఏదో రూపం మీద నక్కర కొద్దీ ఆయన నీతో మాట్లాడుతున్నారు. రూప బ్రత కల్లెరపాలు కాకూడదని నీకు రసి చెప్పాలని వచ్చాం. నువ్వెంత కోపం తెచ్చుకోవడం న్యాయం కాదు. ఏమండి రండి, ఆయనకి లేని బాధ మనకెందుకు? చూడు గజపతి, నీ కోట్లతో మేడలు కడతావు, నీ కూతురికి బంగారంతో ఏనుగు కూడా చేయించగలవు. కానీ కొండంత డబ్బు పోసినా ముత్యమంత మనసు దొరకడం చాలా కవే. రండి. హాయ్ మావయ్య. అత్తయ్య రావడం వెళ్ళిపోవడం కూడానా? ఉండండి, డిన్నర్ అయ్యాక వెళ్ళొచ్చు. అక్కర్లేదులే అమ్మా, మీ నాన్న మాకు అన్ని మర్యాదలు చేశాడు. మంచి చెప్పినందుకు మీ మావయ్య ముఖాన్ని విసికి కొట్టాడు. చూడమ్మా, నువ్వు ఆ తండ్రి కూతురువే. మీ నాన్న మీ మావయ్య ముఖాన్ని విసికి కొట్టినట్టు నిన్ను కూడా ఎవడ ముఖాన్నైనా కొట్టాడు అనుకో, అప్పుడు నువ్వు కూడా మీ నాన్న చేతిలో విసికి అయిపోగలవు. జాగ్రత్త. రండి వెళదాం. ఇది ఏట్రా? ఇప్పుడు చదువు. ఇందాక ఇప్పుడు ఒకేలాగుందా? ఏమండి బాబా బాబు, ఇది ఒకసారి చదవండి. లోపల భోజనం తయారు. మేము తయారే. ఎవడో పుణ్యాత్ముడు బోర్డెట్టి మరీ భోజనం పెడుతున్నాడు. వెళ్దాం పద. ఏటయ్యా తల వచ్చేస్తుంది? ఏసీ కదండి, అంటే చలి గది. ఓహో, శీతాకాలం గదనమాట. అబ్బా, నీళ్ళు జిల్లు మటన్ ఏట్రా? శీతాకాలం గదిలో పాతాళ గంగరా తాత. ఫుల్లా ఆఫా? అంటే సగం భోజనమా నిండు భోజనమా? పూర్తిగా పెడితేనే పుణ్యం వస్తుందయ్యా. మేమేం అనుకో కానీ మొత్తం పట్టరా. ఆగరా, అన్నం వడ్డిస్తమే. ఆగు సరి చేసుకో. బాబో, మా గొప్ప భోజనం పెట్టారండి. ఎన్ని పిండి వంటలు, ఎన్ని వంటకాలు, ఎన్ని పచ్చళ్ళు, ఇంతమందికి సంతర్పణ పెట్టారు. అది చెమటట్టకుండా శీతాకాలం గదిలో పెట్టారు. మీకు చాలా పుణ్యం వస్తుందండి. ఈ మాత్రం కొంచెం కంపు కొడుతుందండి, మిగతా అంతా అద్దరిపోనది. కడుపు నిండా తిన్నావు. అన్నదాత సుఖీ భవ. ఇక్కడ దాతలు మీ తాతలు ఎవరో లేరు. ఇది భోజనం హోటల్. ముందు తినదాని బిల్లు కట్టండి. సంతర్పణ కదా? మీ బాబు వచ్చాడా మా బాబు వచ్చాడా సంతర్పణ పెట్టడానికి ముందు బిల్లు కట్టండి. 167 రూపాయలు 57 పైసలు. బాబోయ్, అంత డబ్బే మా దగ్గర ఎక్కడ ఉందండి? డబ్బులు ఎక్కడ పందులాగా ఎలా తిన్నారా? ఈ రోజు చేసిన వంటంతా మీరిద్దరే వేశారు. వీళ్ళిద్దరిని తీసుకెళ్లి పప్పు రూపించండి. ఆపై కరెక్ట్గా. నువ్వు అనుకునేంత ఎదవలం కాదు మేము. నీ రుణం తీర్చుకోకుండా తిరిగిపోయేవాళ్ళం కాదు. ఎంత పప్పు వేసుకుంటాడో వేసుకోమను, సంవత్సరాన్ని బట్టే రూపెడతాం. అనవయ్య, ఈ దెబ్బతో నీ పని పప్పుచారే. వేసుకో పప్పు. రారా. మాతరం వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. మనిషికి కావలసినవి పంచ ప్రాణాలు. ప్రపంచం అంటే ఏమిటి? పంచభూతాలు. లోహాలు ఎన్ని? పంచలోహాలు. పాండవులు ఎందరూ? పంచ పాండవులు. పాపాలు ఎన్ని? పంచమహాపాపాలు. పార్టీలు ఎన్ని? పంచ పార్టీలు. కాబట్టి పంచ అనే మాటలోనే మహాశక్తి దాగి ఉంది. పట్టుకోవడానికి పంచ కావాలి. అందరూ అన్ని పంచుకోవాలి. అందుకోసమే ఈ పంచవన్నెల పార్టీ పెట్టాను. ఏ పార్టీ రంగు ఎత్తుక్కున్నా అన్ని నా దగ్గరే ఉన్నాయి. ఈ పార్టీ వీధి పార్టీగా పుట్టి చివరకు ప్రపంచ పార్టీగా విశ్వరూపం ధరించి పురుషులందరూ ఒకటే అని నిరూపించబడాలని కోరుకుంటున్నా. సోదరులారా, పార్టీల తారతమ్యం నాకు లేదు కనుక, ఈ రోజే బాపూజీ పుట్టిన రోజు కనుక నా ఈ పార్టీని ఈ రోజే ప్రారంభిస్తున్నాను. మీరందరూ ఒకసారి తప్పక కొట్టండి. రాత్రి సలేసిందని ఇది కప్పారు కదా అని ఇక్కడ పడుకున్నాం బాబు. ఈ నా మనవడు బాబు. ఇది నా తాతయ్య అండి. బాబు, పాపిగాడి ఎక్కడో చెప్తారా? తాతయ్య అడుగురా, పాపిగడు వెళ్తాడు. ఇటే వెళ్ళిందిరా. ఇదిగో ఈ కారేరా. పాపిగా, పాపిగా, బాబారా, బాబారా,
ఈడ మంచి బంగ్లారు మంచి కారు కొన్నట్టున్నాడు. ఏం కావాలి? నీ పన్ను చూసుకోవో, మేము పాపారావు కావాల్సిన మనుషులు. పాపారావు గారి తాలూకా. ఏంటంటే గాడా? యజమాని ఎదురుకుండా లేకపోయేసరికి గాడుని పిలుస్తున్నావా? యజమానా? ఆయనకి మేము కావాల్సిన బిల తమరి పేర్లు ఏంటో చెప్పండి, ఆడికి వెళ్ళి చెప్తాను. సంతలో సూరన్న, పొంతలో పులుసన్న, నీకెందుకు? రే పాపిగా, ఇలా రారా. ఏం చేస్తున్నావు అక్కడ? అరటి చెట్టు నాకు పిలక వచ్చినది, ఆ పిలక పక్కన మరి ఒక పిలక వచ్చినది. ఇదేం ఆశ్చర్యం అని చూచుచున్నాను. అదిగో వాళ్ళు ఎవరో చూడు. చంపేస్తాను. వాళ్ళతో నువ్వేం చెప్పారు? క్షమించుడు, నేను జమీందారునని చెప్పి ఉంటుంది. నువ్వేమి వాళ్ళ దగ్గర నోరు ఇప్పడానికి లేదు, జాగ్రత్త. వాడు వాడు వద్దయ్యా, రకరకాల బొమ్మలతో అలంకరించారా ఇల్లంతా. గాలు చేర్పాటు కూడా చేశారా ఈడ. శీతాకాలం ఇరుగోండి పాపారావు గారు. పాపిగా ఎంత పిలిచా పలకుండా వచ్చేసావిడ్రా. బంగళా మాత్రం బాగా కట్టించావురా. అవును, ఆండాలెక్కడా? ఎక్కడ మెట్లుగా దుడుతుందా లేకపోతే ఇక్కడ కూడా కుండలో చేస్తాందా? రై, సంపాదించగానే సరికదరా. పనులను పెట్టుకునేటప్పుడు కాస్త ఆలోచించి పెట్టుకోవాలరా. ఇది ఎవడో తేడాగా కనపడుతున్నాడు రా. అదే ఆగరా. ఎందుకు? ముందు ఒక మాట, వెనకొక మాట. ఎరా సంపేయమంటావా సింపేయమంటావా? ఆవేశపడకుడు. వారు నాకు ఫుడ్ పెట్టు గాడు. పనోడు పట్టుకుని ఫుడ్ పెట్టే గాడు అంటావేంట్రా? పనోడు పనోడే, యజమాని యజమానే, గాడు గాడే, గారు గారే. ఆడికంత అలసిపోయేట్రా. మీకు తెలీదు. ప్రభువా, దేవా, నన్ను క్షమించుము. ఎగవని నాకు బుద్ధి లేదు. నేను వైరాగిని, నేను సన్నాసిని. ఓ తాత, మన వల్లారా నా జీవితమును పాడు చేయుటకు గోపాలపురం నుండి ఎలా వచ్చింది? వీడికన్నా పిచ్చి కనపట్టిందేట్రా? అయ్యగారు, అయ్య బాబోయ్, తాతగారు బాగున్నారా? ఎప్పుడొచ్చారు? ఇప్పుడే వచ్చామే. ఎవరండి వీళ్ళు? జమీందారు గారు, వీళ్ళు మాకు తెలిసిన మనుషులు, బాగా పేరు పడ్డ. ఆరు జమీందారు గారా? మరి ఈడు వారే అసలైన జమీందారు. వారి పేరు చెప్పి కోతలు కోసిన డూప్లికేట్ జమీందారుని నేను. నాకు బంగళాలు, తోటలు లేవు. కారులు వారివి. స్టీలుకి తిప్పి హారని కొట్టుట నా పని. అయ్యి బాబు తిండి, ఏమనుకోకండి. ఎంత పని బాబాబు, మనసులో పెట్టుకోకండి. వస్తామండి. ఆగండి, ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తారా? ఏదో స్తోమత కలడు మమ్మల్ని కూడా ఆదుకుంటాడు అనుకున్నామండి. ఆడు కూడా మాలంటుడైనప్పుడు ఆడికి భారంగా ఉంటాం మాకు ఇష్టం లేదండి. వెళ్తామండి, వస్తామే. ఆగండి, మా పాపిగడికి తెలిస్తే మాకు తెలిసినట్టే. చూడగానే మీరు నాకు నచ్చారు. ఇక్కడే ఉండండి, ఇక్కడే పని చేసుకోండి, ఉండిపోండి అంతే. 4 రోజులుండండి బాబు గారు. అవును, మీరు ఊరికి ఎందుకు వచ్చినట్టు? చెప్పాలంటే చాలా పెద్ద కథ ఉంది. పొద్దులేవే, వెళ్దాం రారా. ఆగండి, ఇదిగో ఈ ఇంట్లో నాకు ఎదురు చెప్తే నా పెళ్ళానికే డాకలు ఇస్తానని పెళ్లికి ముందే చెప్పేశాను. చెప్పానా లేదా? చెప్పా. చెప్పావులే పెద్ద. అసలు నీ గోల పడలేక నేనే విడాకులు ఇద్దాం అనుకున్నా. ఆవేశపడకుడమ్మా. అయ్యా రాజావా, మీరు దయదలిచి ఇక్కడ ఉండకపోయినచో మా జమీందారు కుటుంబం 2గా చీలిపోవును. బాబు గారు, ఏ రోజు మిమ్మల్ని అంత దిగులుగా చూడలేదు. 4 రోజులు మా దగ్గర ఉండండి బాబు గారు. ఆయనంతగా చెప్తున్నారు కదండి, ఉండండి. ఇదిగో మర్యాదగా ఉండిపోమంటున్నాను, ఉండిపోండి. లేకపోతే ఈ ఉద్యోగం తీసేస్తాను. ఈయన కూడా మీ వెనకాల తీసేస్తాను. హలో వాషింగ్టన్. ఎస్. హలో జాన్ యూనక్, హౌ ఆర్ యూ? వాట్, తెలుగు నేర్చుకుంటున్నారా? అవునవును, తెలుగింటి అల్లుడు కాబోయే ముందు తెలుగు నేర్చుకోవడం చాలా మంచిది. ఎప్పుడు వస్తున్నారు? నెక్స్ట్ మంత్. వెల్కమ్ వెల్కమ్, బాయ్. అమ్మా రూపా, అమెరికా నుంచి జాన్ యూనక్ ఫోన్ చేశాడు. అక్కడ తెలుగు కూడా నేర్చుకుంటున్నాడు. ఎస్. అన్నట్టు ఈవినింగ్ నిన్ను వైట్ హౌస్ కు ఫోన్ చేసి మాట్లాడమన్నాడు. యోనక్క, ఇదేనక్క? నక్క కాదురా, కుక్క. అతను రూప కాబోయే భర్త, పెద్ద మిలీనియర్. పెళ్లి కూడా నిశ్చయమైంది. ఓహో, మరి నాకు చెప్పలేదేంటి? అంటే మన ఊళ్ళో పెద్ద మూత పరికింది లెక్క. రేయ్, నీకు ఒంటితో పాటు మెదడు కూడా నిలబడిందిరా వెధవా. చూసావా? చూశాను. ఏం చేయను? చూసావా? చెయ్యి. చూసారా? పట్నంలో కూడా కొండ, పగిలినది కొండ. అమ్మో, ఎక్కడికో వెళ్తున్నాడు. ఎక్కడో కొండ పగిలినట్టుంది. యావయో, నిన్నే. ఇంటి కొండ అండ, నీ కొండ పగిలి ఎంతసేపు అయినది? ఆ వీధి కొండ పగిలినప్పుడే ఈ కొండ పగిలింది. అవును, ఇందాక నుంచి చూస్తున్నాను. ఇంకా ఎగబడిపోవడం. నా కళ్ళ ముందు కుండ పగిలినది, నాకు ఉద్రేకం తెచ్చినది. అంటే ఈ రోజు ఈ కుండ పగిలింది, ఇంకో రోజు ఇంకో కుండ పగులుద్ది. ఇలా పగిలిన కుండలమ్మట పడిపోవడమేనా?
అది నా బలహీనత ఏమి చేయదు. ఇదిగో చూడు, నా చేతిలో కుండ పగిలినప్పుడే నువ్వు నన్ను చూడాలి. మరో కుండ వైపు చూసావంటే నీ కళ్ళు పీకేసి నీ బుర్ర చేసి నా చేతులతో ఏమండో ఇదేమానండి? ఇదో కొత్త రకం సెట్ పారని తెప్పించాం. ఏం కాతది? ఏవి కాయదు, ఇలాగే ఉంటది. అయితే లాభం లేదండి. దీన్ని నరికేసి ఇక్కడ చింత చెట్టు, దాన్ని నరికేసి అక్కడ యాప చెట్టు వేయించండి. ఇక ఈ చుట్టూదా ఈ మొక్కలన్నీ నరికించేసి తుమ్మ చెట్లు పెట్టించండి. వ్యవసాయం చేసుకోవడానికి నాకలుగాను, బంకేమో అతికించుకోవడానికి. ఈ ఇంటిని కొంచెం వెనకనడానికి ఇలా ఏంటండి? ఇల్లా ఎందుకు? అక్కడ చెరువు తవ్వించాం అనుకోండి, ఆ జలాధారంతో ఈ ఇసుక మొక్కలని ఏరిపారేసి ఆ భూమిలో సాలుకి 3 రకాల పంటలు పండించొచ్చండి. నువ్వు అయినా పర్లేదండి, మన కారు సెట్టు కొట్టించేసి నువ్వు ఈ తవ్వించండి. ఉండండి. గుడ్ ఈవినింగ్ ఆంటీ. ఓ రూపా, రామ్మా. ఏమిటిలా వచ్చావు? ఏం లేదు, ఆ రోజు మీరు అంకుల్ ఎందుకో బాధపడుతూ వెళ్ళారు. ఆ తర్వాత కనపడలేదు. అసలు ఏం జరిగిందో తెలుసుకుందామని వచ్చాను. ఏం లేదు రూపా, మీ నాన్నకి మందు ఎక్కువైంది, నోట్లో వేసుకోపోయాడు, నోరు ఆగపడలేదు, నా మొక్కను వేసేసాడు అంతే. ఊరికి ఎందుకు పోస్తారు అంకుల్? నీ మంచి కోసమే మీ మామయ్య మాట్లాడారమ్మా. నువ్వు ఆ పల్లెటూరులో ఎవరో కుర్రాడితో గొడవ పడ్డావు కదా, దగ్గరుండి కూడా అమ్మాయిని మందలించలేదేమి అని అడిగారు. మీ నాన్న కోపం వచ్చింది. ఆడవాళ్ళని మర్యాదగా చూడాలని తెలీదు, పల్లెటూరు సరసాలు ఆడాలని చూశారు. నేను పట్నం తమాషా చూపించాను. అసలాడొక పందికొక్కు, వాడి మనవడొక గుంటనక్క. అంతటితో వదిలిపెట్టాను గాని అదే సిటీలో అయితేనా వాళ్ళిద్దరు బుర్రలు గొరిగించి గాడిదల మీద ఎక్కించి ఊరేగించేదాన్ని తెలుసా? నువ్వు ఆలోచించడానికా చిన్నపిల్లవు, మీ బాబు ఆలోచించడానికా టైం లేదు. బుర్ర తిరక్క ముందే ఆలోచించుకోమని చెప్పడానికి వస్తే వినలేదు, వచ్చేసాను. పట్టణంలో పుట్టినా పల్లెటూరులో పుట్టినా ఆడపిల్ల ఆడపిల్లనని నువ్వు తెలుసుకోవటం అవసరం అమ్మా. నా బిడ్డగా చెప్తున్నా, ఆలోచించమ్మా. చూడండి, మా నాన్న తప్పు చేశాడేమోనని మిమ్మల్ని పరామర్శించడానికి వచ్చాను. మా నాన్న మంచి చేశాడని తెలుసుకుని ఇప్పుడు నేను వెళ్తున్నాను. ఏంటయ్యా ఎప్పుడు ఆనందంగా ఉత్సాహంగా ఉండేవాళ్ళు అలా నిలబడిపోయారే? ఎవరండి ఆ అమ్మాయి? ఆ అమ్మాయి మా మేనగోళ్ళు, నీకు తెలుసా? మేము ఇలా రోడ్ల మీద పడ్డానికి కారణం కారణం ఆ అమ్మాయి, దాన్ని ఎత్తుకుంటూనే వచ్చాం. అసలు ఏం జరిగిందయ్యా ఎంతకో? ఇందాక మీరు సమర్థిస్తున్నారే తాతా మనవడం అని, ఆ ఇద్దరం మేమే. మమ్మల్ని నమ్మించింది, మోసం చేసింది, పైగా మీతో ఎలా కొత్తందో చూసారా? అయితే ఆ తాతామనోళ్ళు మీరే అన్నమాట. చూసారా, నాకు తెలియకుండా మీకు వత్తాసి వచ్చాను, మీకు తెలియకుండా నా ఇంటికి వచ్చారు. అష్టలక్ష్మే, ఇలారా. వీళ్ళెవరో తెలుసా నీకు? మన రూప కూడా పెట్టుకుందే వీళ్ళతోటే. మీ అన్నయ్య పొగరనసడానికి, రూపకు బుద్ధి చెప్పడానికి సింధోపు సింధులు లాంటి వాళ్ళు దొరికారు. ఇదిగో రాజుగారు, మీరు నిశ్చింతగా ఉండండి. నేను పాచికేస్తాను, మీ మనవడికి మా మేనగోళ్ళ నుంచి పెళ్లి చేసి పూచి నాది. అంతెందుకండి, వాళ్ళు ఇల్లు ఎక్కడో చెప్పండి, దుమ్ములు లేపేస్తాం. ఈడ్చుకుంటూ మా ఊరు తీసుకుపోతాం. రోడ్డుతో పోయేది గొట్టల దాకా ఎందుకంటే, నేను చెప్పినట్టు మీరు చేయండి, మీ మనవడి పెళ్లి నేను చేస్తాను. మీ మాట మీద మా నమ్మకం ఉంది. అట్ట కానీ ఏం లేదు, కాబోయే అల్లుడు గారు అమెరికా నుంచి వస్తున్నారు. అమ్మాయి నేను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ కు వెళ్తున్నా. డాడీ, ఈ న్యూస్ చూసారా? ఏంటి రూపా, అల్లుడు గారు వస్తున్నాడు, పేపర్లో వేసారా? అతను రాడ్ డాడీ, బాంబేలోనే అతను అరెస్ట్ చేశారట. ఫోటోతో సహా వేశారు. అతను పెద్ద ఇంటర్నేషనల్ స్మగ్లర్ అట. మై గాడ్. హలో, గజపతి రాయుడు గారా? ఎస్, మీకు జాన్ యూనక్ తెలుసా? తెలుసు. అతని గురించి మీకేమైనా వివరాలు తెలుసుంటే వెంటనే మాకు తెలియపరచండి. ఎందుకంటే అతన్ని ఇంటర్నేషనల్ స్మగ్లర్ గా డిసైడ్ చేశారు. అతని వివరాలు తెలిసి దాచారు, మిమ్మల్ని కూడా అనుమానించాల్సి వస్తుంది. ఫ్లైట్ కనిష్క బ్లాస్టింగ్ లో కూడా అతనికి సంబంధం ఉందని ప్రూవ్ అయింది. ఏమీ దాచడానికి ప్రయత్నించకండి. అయ్యో బాబోయ్, చక్కగా నిత్యాపంలా ఉండే అమ్మాయిని తీసుకెళ్లి అడిగి కట్టబెడదాం అనుకుంటున్నారా? అవునులేండి, దూరపడి పచ్చగానే ఉంటది. అమ్మాయి ఆ అమ్మాయి మా మేనగోళ్ళు, నీకు తెలుసా? మేము ఇలా రోడ్ల మీద పడ్డానికి కారణం కారణం ఆ అమ్మాయి, దాన్ని ఎత్తుకుంటూనే వచ్చాం. అసలు ఏం జరిగిందయ్యా ఎంతకో? ఇందాక మీరు సమర్థిస్తున్నారే తాతా మనవడం అని, ఆ ఇద్దరం మేమే. మమ్మల్ని నమ్మించింది, మోసం చేసింది, పైగా మీతో ఎలా కొత్తందో చూసారా? అయితే ఆ తాతామనోళ్ళు మీరే అన్నమాట. చూసారా, నాకు తెలియకుండా మీకు వత్తాసి వచ్చాను, మీకు తెలియకుండా నా ఇంటికి వచ్చారు. అష్టలక్ష్మే, ఇలారా. వీళ్ళెవరో తెలుసా నీకు? మన రూప కూడా పెట్టుకుందే వీళ్ళతోటే. మీ అన్నయ్య పొగరనసడానికి, రూపకు బుద్ధి చెప్పడానికి సింధోపు సింధులు లాంటి వాళ్ళు దొరికారు. ఇదిగో రాజుగారు, మీరు నిశ్చింతగా ఉండండి. నేను పాచికేస్తాను, మీ మనవడికి మా మేనగోళ్ళ నుంచి పెళ్లి చేసి పూచి నాది. అంతెందుకండి, వాళ్ళు ఇల్లు ఎక్కడో చెప్పండి, దుమ్ములు లేపేస్తాం. ఈడ్చుకుంటూ మా ఊరు తీసుకుపోతాం. రోడ్డుతో పోయేది గొట్టల దాకా ఎందుకంటే, నేను చెప్పినట్టు మీరు చేయండి, మీ మనవడి పెళ్లి నేను చేస్తాను. మీ మాట మీద మా నమ్మకం ఉంది.
అట్ట కానీ ఏం లేదు, కాబోయే అల్లుడు గారు అమెరికా నుంచి వస్తున్నారు. అమ్మాయి నేను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ కు వెళ్తున్నా. డాడీ ఈ న్యూస్ చూసారా? ఏంటి రూపా, అల్లుడు గారు వస్తున్నాడు పేపర్లో వేసారా? అతను రా డాడీ, బాంబేలోనే అతను అరెస్ట్ చేశారట. ఫోటోతో సహా వేశారు. అతను పెద్ద ఇంటర్నేషనల్ స్మగ్లర్ అట. మై గాడ్. హలో, గజపతి రాయుడు గారా? ఎస్, మీకు జాన్ యూనక్ తెలుసా? తెలుసు. అతని గురించి మీకేమైనా వివరాలు తెలుసుంటే వెంటనే మాకు తెలియపరచండి. ఎందుకంటే అతన్ని ఇంటర్నేషనల్ స్మగ్లర్ గా డిసైడ్ చేశారు. అతని వివరాలు తెలిసి దాచారు, మిమ్మల్ని కూడా అనుమానించాల్సి వస్తుంది. ఫ్లైట్ కనిష్క బ్లాస్టింగ్ లో కూడా అతనికి సంబంధం ఉందని ప్రూవ్ అయింది. ఏమీ దాచడానికి ప్రయత్నించకండి. అయ్యో బాబోయ్, చక్కగా నిత్యాపంలా ఉండే అమ్మాయిని తీసుకెళ్లి అడిగి కట్టబెడదాం అనుకుంటున్నారా? అవునులేండి, దూరపడి పచ్చగానే ఉంటది. దూర చూస్తేనే పుల్లు ముళ్ళు కనపడతాయి. అమెరికాలో ఉండే అడవి మురగం కన్నా మన ఊళ్ళో మట్టి పిసుకు బతికేవాడే నయం. ఇదిగోనమ్మా పిండి మరాడించుకొచ్చాను. రోజు మన పెండ్లి దినము అండాల్. అదేంటి బాయ్యా, అప్పుడే ఏడాదైందా? కాలేదు, మనము 3 నెలలకు ఒకసారి పెండ్లి దినము చేసుకునవలను, 6 నెలలకు ఒకసారి శోభనము దినము చేసుకునవలను. అప్పుడే మనకు పిల్లలు పుట్టు దినము వచ్చును. ఈ రోజు అదిరిపోవాలి. అమ్మో, అదిరిపోవాలంటే గుర్తొచ్చింది, ఉండి బజార్ వెళ్ళొస్తాను. కోప ముంచిదివే. నీకెన్నిసార్లు చెప్పి కారు నీట్లు గొద్దవలదని. నువ్వు అంతే, నీ కారు అంతే. గాలి తగిలితే కారు షార్ట్ అయిపోతుంది, కుండ పగిలితే నువ్వు షార్ట్ అయిపోతావు. సరే, ఇప్పుడు బజారు ఎందులకు? ఇంట్లో కుండలు నిండుకున్నాయి, ఒక్క కుండ లేదు. కిందటి వారమే కదా 10 కుండలు కొంటివే. మొన్న ఒక కుండ తీయబోతుంటే దొర్లి 5 కుండలు పగిలిపోయేగా. ఆంగ్లేయ చిత్రము చూచిన దినమున మరచితిని. పొరబాటు. సరే, నే బజార్ వెళ్ళి కుండలు కొని అలంకరించి సిద్ధం చేస్తాను. నువ్వు 6 గంటలకల్లా కారు దిగిపోవాలి. ఎన్ని కుండలు కొందువు? ఎన్ని కొనాలో నాకు తెలుసులే. మొత్తం కుండలు బజారు కొనుము. పంచరంగుల పార్టీకే, పంచరంగుల పార్టీకే, పంచరంగుల పార్టీకే, పంచరంగుల పార్టీకే. ఊరు సచ్చినోళ్ళారా, ఉన్న కుండలన్నీ మీ పెసరానికి తెచ్చేసుకున్నారా? అందుకనే ఊర్లో ఒక్క కుండ లేకుండా పోయింది. ఎలా లేవు చూస్తానుండండి. ఆపండి బాబు, ఆపండి. నేను మీ కుండల పార్టీయే. మీకు విషయం తెలుసా? మా ఇంటి పేరు కుండలు. నేను చేసే వ్యాపారం కుండల వ్యాపారమే. మా పేటలో 200 ఇళ్ళు దాకా ఉన్నాయి. ప్రసారం చేద్దామంటే ఒక్క కుండ లేదు. అయ్యో, కుండిస్తారా? ఓటేస్తాను. ఇవ్వండి రా కుండ. మా మావకి ఓటుందండి, కుండిస్తారా? ఓటేయిస్తాను. చూడండి బాబు, మా ఎదరింట్లో 4 ఓట్లు, మా పక్కింట్లో 6 ఓట్లు, మా వెనకింట్లో 7 ఓట్లు ఉన్నాయి. కుండలిస్తారా? ఓట్లే ఇస్తాను. అమ్మా, డబ్బులు తీసుకొని ఓట్లేకుండా మోసం చేసే వాళ్ళు ఉన్నారు, కానీ కుండలు తీసుకొని మోసం చేయకూడదు తల్లి. చెయ్యను బాబు. ఓటుకి కుండ, ఓటుకి కుండ, ఓటుకి కుండ. కుండలికి చాండాలు. ఏమిటి కొత్త కుండలు? మా ఆయన కోసం అమ్మా. ఈ కుండలు చూస్తేనే గాని కూకున్నోళ్ళు ఎగలేడు, కులకలేడు. అందుకనే ఆ ఊరేగింపు కొట్టుకెళ్తున్నాను. అబ్బా, ఇలా ఊరేగింపుకి వెళ్ళడానికి నీకు సిగ్గులేదు? సిగ్గెందుకు? మా ఆయన అడగాలే గాని ఊరవతలకి వెళ్ళి తెమ్మన్నా తెస్తాను. ఇవాళ మా పెళ్లి రోజు. నాన్ సెన్స్. మొగుడు సరదా పడ్డాడు కదా అని అడిగినవన్నీ తెచ్చిపెట్టడమని ఆడదాని పని. ఇలా నెత్తికెక్కించుకున్నావంటే నీ బతుకు బానిస బతికే అవుతుంది. రేపు నిన్ను కొండ నుంచి దూకమంటాడు. దూకుతావా? ఉరుకుతాను. అందులో ఉండే తృప్తి మీకు తెలియదమ్మా. ప్రపంచాన్నేలే ఆడదైనా దానికి నచ్చినోడికి బానిసగా ఉండడం తప్పులేదమ్మా. అదేనమ్మా 3 ముళ్ళ బంధం. వస్తాను. రాజుగారు, ఈ పాటలేంటి, ఈ ఆటలేంటి? చుట్టుపక్కల పరిగెత్తుకురాగలరా? చింతపిక్కల ఆటలండి. రండి మీరు కూడా ఆడుతుంది. కానీ ఇదిగో రాయుడు గారు, ఆ కొబ్బరి చెట్టు మీద గాలి వస్తుంటే ఇలా పంచి పైకెత్తేసి ఎల్లకింతలుగా పడుకోవాలనిపిస్తానండి. పెద్ద రాజావారు కొంపలు పూర్తిగా మునిగొచ్చున్నవి. రూపమ్మ గారు వచ్చి కింద అమ్మగారిని అడిగి చిన్న రాజావారు ఇక్కడ ఉన్నారని తెలుసుకుని ఫాస్ట్ వేగంగా మెట్లెక్కి వచ్చు. మిమ్మల్ని చూస్తే కొమ్ములిగిపోద్దండి. మీరు పోయి దాక్కోండి, దాక్కోండి. పెద్ద కొట్టేసుకోరా, ఇలాగే ఉంటారా? పెద్ద కొట్టేసుకోరా. రే పాప చింతపిక్కలే. ఏంటమ్మా ఇలాగొచ్చా? మన కుమార్ని చూడటానికి వచ్చిందండి. పాట నచ్చిందట, చూసి మాట్లాడిపోదామని వచ్చిందట. ఆహా, లోపల ఉన్నాడు, వెళ్ళమ్మా. మధ్య మనమెందుకు, మీరు రండి. హలో. హాయ్. ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ ఇట్. మిమ్మల్ని చూడాలని వచ్చాను. మీరంటే నాకు ఇష్టం.
మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను. వండర్ఫుల్. ఈ మాటలు ఇలాగే ఈ క్రమంలోనే ఈ కంఠస్వరంతోనే ఎక్కడో ఎప్పుడో విన్నట్టుంది. మీకు మరెక్కడైనా అన్నట్టుందా? ఈ మాటలా? లేదే. ఎస్ ఎస్, నాటకంలో విన్నాను. ఏ నాటకం? అదొక వీధి నాటకం. ఒకసారి అర్జెంటు పని మీద అర్జెంటీనాకి వెళ్లి నైట్ హాల్ట్ చేసినప్పుడు ఏమీ తోచగా నాటకం చూడడానికి వెళ్ళాను. అందులో విన్నాను ఇలాంటి మాటలు. చూసారా, నిజాయితీతో చెప్పే మాటలు ఏ దేశంలోనైనా ఏ భాషలోనైనా ఒకేలాగుంటాయి. నేను నీతి నిజాయితీతో చెప్తున్నాను. నాకు కూడా మీరు చాలా నచ్చారు. థ్యాంక్స్. మనసు ఇచ్చిపుచ్చుకోవడం అన్నది చాలా తీరిగ్గా చాలా లీజర్గా చేయాల్సిన పని. ఇప్పుడు నేను కొంచెం బిజీగా ఉన్నాను. మళ్ళీ ఎప్పుడైనా మనం కలుసుకుందామా? షూర్. ఎప్పుడో ఎక్కడో చెప్పండి, నేను వస్తాను. రేపు మిట్ట మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకి నగరం నడిబొడ్డులో ఉన్న జమినీ బ్రిడ్జ్ మీదకి రండి. అక్కడ కలుసుకుందాం. మిట్ట మధ్యాహ్నం జమిని బ్రిడ్జిగా? అక్కడ విశేషం ఏమిటి? ఎస్, అప్పుడే చెప్తాను, అక్కడే చెప్తాను. మీతో మనసిప్పి మాట్లాడడానికి అంత విశాలమైన చోటు కావాలి, అంత ఖరీదైన చోటు కావాలి. శుభం. చూసావా, 2 సార్లు తుమ్మాను. నువ్వు రేపు తప్పకుండా నన్ను మీట్ చేస్తున్నావు. నేను నువ్వు అంతరా సంపేనా సింపేనా? పెద్ద అబ్బాయి గారు, రామాపురం ప్రెసిడెంట్ నల్లబ్బాయి ఘోరాలు రోజు రోజుకి పేటరీకిపోతున్నాయి. కాలువలు కట్టేస్తున్నారు, కాయలు కొట్టేస్తున్నారు, పంట చేలు పశువుల చేత మేపేస్తున్నారు. ఎవరన్నా అడిగితే సాగు కొట్టేస్తున్నారు. పోలీసు వాళ్ళు కూడా నల్లబ్బాయికే సాయం అయిపోయారు బాబు. ఇలా అయితే ఎలా బతకాలండి? మన ఊరి ప్రెసిడెంట్గా మీరే ఏదో ఒకటి చెయ్యాలా? చెయ్యాలి నిజమే, కానీ రోలొచ్చి మధ్యలతో మొరపెట్టుకున్నట్టుంది. నల్లబ్బాయి మనుషులు నా పొలాలు నా తోటలో ఆక్రమించుకుంటూ ఉంటే ఏం చేయలేక చూస్తున్నాను. ఇల్లు ఒకటి మిగిలింది. ఆ ఇంట్లోంచి కూడా వెళ్ళగొడతానని రోజు బెదిరిస్తున్నాడు. ఎవరితో చెప్పుకోను. బలవంతుడు వచ్చి బలహీనుని తినే రోజులు వచ్చాయి. కాదండి, మీ నాన్నగారు మీ అబ్బాయి గారు లేకపోతే మన ఊరికి గతి పట్టింది. అంత మన కర్మ. పదండ్రా. ఏంటయ్యా, ఏంటలా దిగాలు పడి కూర్చున్నా? రాబు ఉంచొద్దు గాని. ఏమే, వాళ్ళిద్దరూ ఉంటే మన ఊరు వైపు కన్నెత్తి చూడటానికి కూడా వాళ్ళు భయపడేవారు. నా పేరు చెప్పినా గడగల్లాడేవారు. కాని వాళ్ళు వెళ్ళిపోయాక తెలిసిందే, వాళ్ళు లేకపోతే నేనేమీ కానని. నీకే కాదండి బాబు, వాళ్ళిద్దరు వెళ్ళిపోయినాక ఈ ఊరికే ధైర్యం పోయిందండి. ఆ నల్లబ్బాయి మన ఊళ్ళో వాళ్ళకి బతకనేటండి బాబు. అవును, మనుషుల విలువ వాళ్ళు దూరం అయినప్పుడే తెలుస్తుంది. ఆ విలువ తెలిస్తే వాళ్ళు మనకు దూరం అవరు. ఫెంటాస్టిక్. ఈ సిటీ చాలా అందంగా ఉంది. అంటే ప్యారిస్ కన్నా బాగుంది ఎవరు? ఓహో, చూడు, నా మొహం ఈ ప్రపంచంలో అందరికంటే అందంగా కనిపిస్తుంది. జస్ట్ లైక్ దట్. ఐ లైక్ మై కంట్రీ. దిస్ ఇస్ సో బ్యూటిఫుల్. నేను తిరిగి అన్ని కూడా ఈ ఊరి అందంగా ఉంది. కానీ ప్రేమగా మాట్లాడుకునేందుకు వీలు లేకుండా ఇలా కార్లు వెళ్తూ మాట్లాడుకోవడం ఏమిటి? వాయ్? నీకు ఇలా వెళ్తూ మాట్లాడడం ఇష్టం లేదా? నో, అలా అని కాదు. ప్రేమించుకునే వాళ్ళు సాధారణంగా ఎవ్వరూ లేని చోట ప్రశాంతంగా హాయిగా మాట్లాడుకుంటారు. మరి అలాంటప్పుడు ఇక్కడ ఎలా? ఏమీ లేదు. ఏదో ఏకాంతంగా ఉన్న చోటికి వెళ్ళాక ఎత్తుకున్నాక మీ వాళ్ళందరినీ పిలిచి ఈ అబ్బాయి ఎవరో నాకు తెలియదు అని నువ్వు జెండా ఎత్తేచ్చుగా. అందుకోసమే ఇంతమంది సాక్షులు కావాలని ఊరంతా తిప్పుతున్నాను. ఓకే, షల్ వి షౌట్? అందరి ముందు గట్టిగా అరుద్దామా? ఏమని? ఐ లవ్ యూ. అలా సిగ్గుపడితే కుదరదు, అరవాల్సిందే. ఓకే, నేను ముందు రావా? ఐ లవ్ యూ. వాళ్ళకి చెప్పు 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 చెప్పు. I love her. రేపు మనం మీట్ అయ్యేది ఇలా రోడ్ల మీద కాదు, నీ పొలంలో. చిట్ట చివరకు మనవారి కాంట పడక హాలునకు చేరితివి. ఇంటి చిత్రములను ఇంటి ఆడవారిని చూడనివ్వరాదు. అడిగినచో బాగుగా తిట్టి మనము మాత్రము వదలరాదు. జనమును చూచిన చిత్రము హుషారుగా ఉండిననిపించచ్చును. మరి ఒక విషయం ఏంటి? ఇదే ప్రొడ్యూసరు రామ పట్టాభిషేకమును భక్తి రస చిత్రమును తీసి అప్పుల పాలై ఉన్న ఇల్లు అమ్ముకొనేను. మరల ఈ చిత్రమును తీసి అప్పులు పోను ఒక మంచి ఇల్లు కొని చార్మినార్ కొనుటకు ట్రై చేయొచ్చు. ఒరిజినల్ చార్మినార్.
ఇచ్చట మనకు టికెట్లు దొరుకునట్లు లేవు. ఆడవాంటను బతిమాలి 4 టికెట్లు సంపాదించుకుందాము. రమ్ము. ఆడవాళ్ళ టికెట్లు మగవాళ్ళు కూర్చోవద్దంటే అచ్చటనే కూర్చుందాము. ఎట్టి చిత్రము అచ్చటనే బాగుండును. రమ్ము. 4 టికెట్లు తీయము బేబీ. ఊరుకోవయ్యా, ఇప్పుడే ముగ్గురికెళ్ళారు. ఈ గొంతెచ్చటను విన్నట్లున్నది. సతీ అనసూయ, భక్తరామదాసు. మనము మొగుడు పెండామన్న విషయము ఇచ్చట ఎవరికి నీ తెలియకూడదు. 4 టికెట్లు తీయము. 2వ ఆట కూడా చూస్తా ఉంటేనే తీస్తాను. 3వ ఆట కూడా చూతాము. వానికి దమ్మున్న ఎన్ని ఆటలైనా వేయమను, అన్ని ఆటలు చూతాము. ఉద్రేకంలో ఉన్నాను, తొందరగా తీయము. తీరని మోహము. వీళ్ళంతా ఎవరు? మీ పొలంలోకి వెళ్తున్నారు? దురాక్రమణదారులా? నోనో, వీళ్ళందరూ మా పొలంలో పనిచేసేవాళ్ళు, కూలీలు. రియలీ? అంటే మీ పని మీరు చేసుకోరా? నో నేస్టీ. డబ్బులు పారేస్తే చక్కగా చేసేవాళ్ళు ఉండగా అలాంటి పనులు మనం ఎందుకు చేయడం? రియలీ రియలీ ఐ పిటి. ఇంకా మన దేశం ఇంత దిగజారిపోయి ఉందా? లుక్, అమెరికాలో ఇలా కాదు. ఒకడి భార్యతో ఇంకోడు కాపురం చేయడంలో తప్పు లేదు, కానీ ఒకడి పొలంలో ఇంకోడు పని చేయడం చాలా తప్పు. ఎందుకని? ఓహో, మన పని మనం చేసుకోవడంలో గౌరవం ఉందని వాళ్ళ నమ్మకం. యు నో వన్ మోర్ థింగ్, మన సైజెస్ ని కాపాడే ఎక్సర్సైజ్ వ్యవసాయం. హాయ్, హలో ఎవరీబడీ. ఈ రోజు మీ పని మేం చేస్తాం, మీ కూలీ మీ ఇంటికి పంపిస్తాం. ఓకే? మనకెందుకండి, ఆడుతూ పాడుతూ సరదాగా చూసుకోవచ్చుగా. లుక్, ఆడుకోవాలి, పాడుకోవాలి, ఆడుతూ పాడుతూ పని చేసుకోవాలి, పని చేస్తూ ఆడుకోవాలి. ఓకే? ఈ రోజు ఈ పొలం పనంతా నువ్వు నా పక్క నుండి చేస్తున్నావు. ఓకే? కమ్ ఆన్ బేబీ. అంటే నా అంగీకారంతో సంబంధం లేకుండానే నువ్వే ఒక నిర్ణయానికి వచ్చావన్నమాట. మీరు అంగీకరించకపోవడానికి అభ్యంతరం ఏం లేదు డాడీ. అమెరికా నుండి ఇండియా వచ్చి మనల్ని దగా చేయాలని చూసిన స్మగ్లర్ కన్నా ఇండియా నుండి అమెరికా వెళ్లి ప్రఖ్యాత సింగర్ గా పేరు డబ్బు సంపాదించిన మిస్టర్ అబ్బాస్ రత్నకుమార్ కోటి రెట్లు నయం డాడీ. అబ్బాస్ రత్నకుమార్, అదేం పేరు? పాప్ సింగర్స్ అబ్బాస్ పేరు విన్నారా? వాళ్ళని చికాగోలో ఓడించి అబ్బాస్ రత్నకుమార్ అనే బిరుదు సంపాదించారు. అబ్బా, అంత గొప్ప సింగరా? అవును డాడీ, మన సుబ్బారాయుడు మావయ్య గారి ఇంట్లో ఉంటున్నారు. మావయ్యకి దూర బంధువు కూడా. ఆయనకు అంత గొప్ప బంధువు ఉన్నట్టు నాకు తెలియదే. అదేమో నాకు తెలియదు డాడీ. ఆయన తప్ప నేను మరెవరిని పెళ్లి చేసుకోను. సుబ్బారాయుడికి వెంటనే కబురు పెడతాను. అయ్యో, అలా కబురు పెడితే ఆయన తప్పుగా అనుకోరు. ఆయన చాలా గొప్ప ఆయన డాడీ. మీరే స్వయంగా వెళ్ళి మాట్లాడితే మంచిది. ఏంటి, సుబ్బారాయుడు కొంపకు నేను వెళ్ళాలా? అలా అని కాదు, మీ కాబోయే అల్లుడున్న చోటికి కూతుర్ని చేసుకోమని కోరుతూ మీరు వెళ్ళడమే మంచిది. వెళ్ళండి డాడీ, ప్లీజ్. నమస్కారం బావా, కులాసైనా? ఏం చెల్లిమా, బాగున్నావా? ఎవరు? గజపతి రాయుడు బావగారా? మీరు నాకు నమస్కారం పెడుతున్నారా? ఇప్పుడు నేను తాగున్నానో లేక మీరు తాగున్నారో అనుమానంగా ఉంది. క్షమించు బావా, ఏదో ఆవేశంలో ఆ రోజు అలా జరిగిపోయింది. అందుకేగా సారీ చెప్పడానికి వచ్చాను. కేవలం అందుకోసం వచ్చావా? వేరే ఏమన్నా పనుందా? ఉందా అంటే ఉన్నట్టే అనుకో. మీ దూర బంధువు ఎవరో అమెరికా నుంచి వచ్చారట కదా, ఎవరతను? అవును, వచ్చాడు. మా పెదనాన్నగారి భార్య గారి తమ్ముడు గారి మరిది గారి కొడుకు గారి వేలు విడిచిన మేనమామకు పెద్దలు మనవడు. నీకు అల్లుడు వరుస అవుతాడు. అడుగో వస్తున్నాడు, మాట్లాడు. కానీ జాగ్రత్తగా మాట్లాడు. అతను అదో మాత్రం జుట్లో ఎంటికి దొరికిందా జుట్టంతా లాగేస్తాడు. పద పద పదవే, మన పొద్దులు రాసుకుందాం. హలో మిస్టర్ రత్నకుమార్. హలో, ఎవరు మీరు? ఐ యామ్ గజపతి రాయుడు. ఐ సీ. లుక్ మిస్టర్ గజపతి రాయుడు, ఏదైనా చందా కోసం వచ్చారా? ఏమిటి, నన్ను చూస్తుంటే చందాకొచ్చిన వాళ్ళ కనబడుతున్నానా? వై నాట్? నీకన్నా డాబుగా ఉన్న వాళ్ళు నా దగ్గర డబ్బు తీసుకోవడానికి వస్తారు. యు నో సంథింగ్, నేనిచ్చే చందా తీసుకోవడానికి కూడా ఒక అర్హత ఉండాలి. ఐ మీన్ టు సే స్టేటస్. రూపమా అమ్మాయి మిమ్మల్ని ప్రేమించింది. ఆ విషయమే మీతో మాట్లాడడానికి వచ్చాను. ఓ మీరా, రూపా డియర్ ఫాదర్ తండ్రి, కమాన్ 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 కమాన్, ప్లీజ్ సిట్ డౌన్. వాట్ యు లైక్ టు హ్యావ్? హాట్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్, సోల్టీన్, బోన్విటా, అంబల్. అంబల్? వాట్? అదేం డ్రింక్? It's an imported drink from Europa. Never mind it. It is especially meant for people like you. Oh, I see. Yeah. చూడు మిస్టర్ రత్నకుమార్, మీరు మాట్లాడడంలో కూడా చాలా స్మార్ట్. సామాన్యంగా నేను ఇటువంటి ఇళ్లకు రాను. మీకోసం, మా అమ్మాయి కోసం నేను ఇక్కడికి వచ్చాను. Proceed, proceed. రూప మిమ్మల్ని తప్ప మరెవరిని పెళ్ళాడనని ఒంటికాల మీద నుంచింది. What?
పెళ్ళా? ఏయ్ ఎంతమంది నన్ను ఇలా పెళ్లి కోసం ఒత్తిడి చేస్తారు. పిల్లలు ఇస్తామంటారు, కట్నాలు ఇస్తామంటారు, కానుకలు ఇస్తామంటారు. వాట్ కెన్ ఐ డూ? లుక్ మిస్టర్ గజపతి రాయుడు, ఇంతకు ముందు మిమ్మల్ని వెల్కమ్ చేసినవే మా కుక్కలు. వాటికి ముద్దుగా కుచ్చేరా అని పేరు పెట్టుకున్నాను. కుచ్చేరా టెక్స్టైల్స్ లో ₹1,00,00,000 షేర్స్ వాటి పేరు మీద ఉన్నాయి. వాటి ఫుడ్ కోసం స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్స్ అమెరికా నుంచి రోజుకి 4 ట్రిప్స్ వస్తాయి. ఇటువంటి కుక్కలు నా దగ్గర 40-50 ఉన్నాయి. ఇలా ఉండగా నా కట్నాలు కావాలా, కానుకలు కావాలా? సపోజ్ నా స్టేటస్ కు తగినట్టు అడిగానే అనుకోండి, విల్ యు గివ్ ఇట్? ఈ మాటలు మీరు ఎక్కడన్నా విన్నట్టుందా, లేదా మీరే అన్నట్టుందా? అదేం కాదు, మీరు సంపన్నులను విన్నాను, చాలా సంతోషం. నాకు కూడా కనుచూపు మేర వరకు పొలాలు తోటలో ఉన్నాయి. మా అమ్మాయి కోసం అనేక మంది పడిగాపులు పడి ఉన్నారు. నేను ఈ ప్రాంతంలో చాలా పలుకుబడి గల పెద్ద మనిషిని పేరున్నవాడిని. కనుచూపు మేర వరకు పొలాలు ఎందుకండి? మనకి భూమి ఎంత కావాలి? 6 అడుగుల పొడవు, 2 అడుగుల వెడల్పు, 4 అడుగుల లోతు. నాకు డబ్బులో పుట్టిన అమ్మాయి కాదు సార్ కావాల్సింది, పుట్టిన చోట గౌరవం తెచ్చే అమ్మాయి కావాలి. నాకు పెద్ద మనుషులు అక్కర్లేదు, మీరు మనుషులైతే చాలు. మీకు తెలియందే ఉంది, డబ్బుతో ఏమైనా చేయొచ్చు. నాకున్న సిరి సంపదలతో మీకేం కావాలంటే అది మీకు ఇవ్వగలను. నన్నేం చేయమంటే అది చేయగలను. ఐసే. ఇదేమిటి? ఇలా ఈ ఈలలోనే ఉంది మొత్తం గోల. లోపల మా గ్రాండ్ ఫాదర్ ఉన్నాడు, ఆయన ఒప్పుకుంటేనే ఈ పెళ్లి జరుగుతుంది. అదని మాట్లాడదాం. ఆయన అడ్డమైన వాళ్ళతోటి మాట్లాడరు, ఆయన ముందు ఎవరు నిలబడరు, మోకాళ్ళ మీద కూర్చుని మాట్లాడతారు. మీరు మోకాళ్ళ మీద కూర్చుని మాట్లాడండి, లేచి ఈల వేయండి. సమాధానంగా ఆయన లోపల నుంచి ఈల వేస్తేనే ఈ పెళ్లి జరుగుతుంది, లేకపోతే ఐ కాంట్ హెల్ప్ ఇట్. పెద్దలు, మిమ్మల్ని చూసే భాగ్యం కలకపోయినా మీతో మాట్లాడే అదృష్టం కలిగింది. సంతోషం. మా అమ్మాయిని మీ మనవడికిచ్చి పెళ్లి చేయడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నా. ఈల రాదు. డబ్బుతో ఏమన్నా చేయగలన్నారు? ఈల మాత్రం రా. డబ్బుతో చేయలేని పనులు కూడా కొన్ని ఉన్నాయని మీరు ఒప్పుకుంటే మీ తరఫున నేను ఈల వేస్తాను. మాట్లాడిన వెంటనే ఈల వేయకపోతే మా తాత కోపం వస్తుంది. ఒప్పుకున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, పెళ్లికి వచ్చిన పెద్దలారా, మీ చేతిలో ఉన్న అక్షంతలను వృధా చేయకండి, అలాగే ఉంచండి. పంతులు గారు, మంత్రాలు ఆపండి. ఇంతవరకు జరిగిన పెళ్లి తతంగం చాలు. మిగతా తతంగం జరగవలసిన చోటు వేరే ఉంది, ముందు వరుసలో కూర్చోవలసిన మనుషులు వేరే ఉన్నారు. ఏంటల్లుడు గారు, ఏంటి మీరు మాట్లాడేది? వాట్ హ్యాపెండ్? అవును మావగారు, తతంగమే ఇక్కడ, కానీ తాళి కట్టాల్సింది మాత్రం గోపాలపురంలో. గోపాలపురంలోనా? ఆ ఊరికి మీకు సంబంధం ఏమిటి? మీ పెద్దలెవరు ఆ ఊళ్ళో ఉన్నట్టు మాకు ఎప్పుడూ చెప్పలేదే. ఎందుకు లేరు? అక్కడ పెద్దలే ఇక్కడ ఉన్నారు. తాతయ్య రా, రా తాతయ్య. ఇతను ఇక్కడ ఎందుకున్నాడు? మీకు ఎలా తెలుసు? తెలియకపోవడం ఏంటి, ఈయన నాకు బాగా తెలుసు. ఎలా తెలుసు? ఈయన నా తాత. ఎలా? నేనే ఇతని మనవణ్ణి కనుక. ఆ రోజు పల్లెటూళ్ళలో 10 మంది ముందు చీకొట్టబడిన ఈ కిస్తయ్య పట్నం అరుగు రంగుల పూతలతో ఇంత గొప్పగా ఎలా మారిపోయాడని ఆశ్చర్యపోతున్నావా? ఇప్పటికైనా తెలుసుకోండి, రంగుల మధ్య బతికేది మీరు, రక్తపాశాలు గుర్తించి బతికేది మేము. రూపా, ఆ రోజు మమ్మల్ని అవమానించావు. ఈ రోజు నేను తలుచుకుంటే నిన్ను ఏమైనా చేయగలను. ఆ రోజు నువ్వు చీ అన్నా నేను మగాణ్ణి. ఈ రోజు నేను కాదంటే ఎన్ని కోట్లు నన్ను వాడతానివి, అది మాత్రం మర్చిపోకు. ఏమిటి నాటకం? ఏమిటి మోసం? నాటకాలు మోసాలు మీకే చెల్లింది.
అది మాకు చేత కాదు. రూపా, ఇప్పటికైనా మంచేదో చెడేదో తెలుసుకుని మీరంతా కలిసి మా ఊరు వస్తే మా అమ్మా నాన్నల ముందు ఊరి వాళ్ళ మధ్య ఈ పెళ్లి జరుగుతుంది. కృష్ణయ్య, తాత నువ్వు ఊరుకో. రూపా, ఇంతమంది సమక్షంలో నీ నిర్ణయాన్ని నీ ముందే కట్టి వెళ్తున్నాను. నా రక్తంతో తడిపి మరీ వెళ్తున్నాను. ఈ తాళితోనే నువ్వు మా ఊరు రావాలి. మన పెళ్ళంటూ జరిగితే ఈ తాళితోనే జరగాలి. ఈ తాళి చేయి జార్చుకున్నావో నేను నీ చేయి జారట్టే. గుర్తుంచుకో.